పందెం కోడి సినిమా నాకు తెలుసు, మా ఆర్యా టైంలో రిలీజ్ అయింది. సో అప్పటి నుంచి విశాల్ దాదాపు 12 ఇయర్స్ నుంచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సినిమాలు చేస్తూ ఇలా నిలబడున్నారంటే ఓన్లీ తన హానెస్టీ, తన హార్డ్ వర్క్. మన తెలుగు కుర్రాడు తమిళ ఫిలిం ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ హీరోగా ఉంటూ ఇలా ఆ సినిమాల్ని తెలుగులోకి తీసుకురావడం అనేది, తెలుగులోకి తీసుకొచ్చి ఇలా సక్సెస్ సాధించడం అనేది మామూలు విషయం కాదు. ఆల్ ది బెస్ట్ విశాల్ గారు. అండ్ తమన్నా గురించి మనం ఏం మాట్లాడినా తక్కువే. అంటే బాహుబలి తర్వాత తమన్నా గురించి నాకు మాట్లాడాలంటే భయం వేస్తుంది. అంటే తను హ్యాపీ డేస్ నాకు ఇప్పుడే వచ్చి గుర్తు చేస్తుంది. సార్ మీరు హ్యాపీ డేస్ సినిమా చేసినప్పుడు మీరు ఈ సినిమా కూడా చేశారట కదా, ఆడేస్తుందని. సినిమాలు చేస్తే ఆడవు, సినిమాలు బాగుంటే ఆడుతాయి. లాస్ట్ ఇయర్ నుంచి తను చేస్తున్న సినిమాలు చూపించాయి. అండ్ జస్ట్ ఐ సా ఇస్ ఎ ట్రైలర్. డైరెక్టర్ ఈ సినిమా చేసిన విధానము ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.